పాలు ప్యాంపర్స్ నిండిన పసిపిల్లలు అలా ఏడుస్తావేంద్రా? పులిలా బతికి పిల్లి చావు చేస్తానని కల్లో కూడా అనుకోలేదన్నా. మాత్రం అనుకున్నావా ఏంటి? హడలెత్తిస్తున్న దెయ్యాల్ని దడ పుట్టిస్తావు అనుకుంటే నువ్వేట్రా చిన్నపిల్లలాగా గడగడా ఉరుకుతూ గుడగడా ఏడుస్తున్నావు? బొబ్బర్ షెడ్ లాంటి నువ్వే ఇలా గాబరి పడిపోతే సొప్ప పిండి లాంటి మా బావ పరిస్థితి కాదు చెప్పు. మీ అందరికన్నా పెద్ద పరిస్థితి నేనే. అది కవర్ చేసుకోవడానికి చాలా భయం వేస్తుంది. గుణపంలో అంటాడు అనుకున్నాను కానీ ఇలా గుదిపండు అనుకోలేదు. మాకు కూడా ఇక్కడ సుతరాయించట్లేదు కానీ మూసుకొని కూర్చో. ఎట్లా మనం కూర్చుంది నైరుతిలో. నైరుతి అంటే పెద్ద బొక్క. బొక్కలో చోరిన బయట పడతారా? అమ్మా బావా టైంలో నైరుతి గిరితేనా ఉంటే గుద్దితే ముఖం వాయువులో పోతుంది చెప్తా. ముఖం నానా. అరే గదేంద్ర టిక్క టిక్క అనే లైటర్ సౌండ్ వస్తా. నలుగురిని కాపాడేటట్టు అరే ఇంకా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందిరా. మెల్లగా జాగ్రత్తరా. తొందర వాడు భయపడుతున్నారంటే వాళ్ళు మన ఆహాన్ని చూసి భయపడి ఉండాలి. మన యాక్షన్ స్టార్ట్. ఓకే డన్. ఎలా వెళ్ళేది? ఇక్కడేదో డోర్ ఓపెన్ అయినట్టు. ఇది కప్పకెక్కడేమో డోర్ అడితేమా? నాకు తెలిసి ఇది ఖచ్చితంగా డోనట్ దయ్యమే బావా. అక్కడ దెయ్యాలు మందే వస్తుంది. అరే దెయ్యాలన్నీ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాయిరా. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదురా. ఒరే జానిగా అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది చూడరా. ఒక్క జంపు తొందర బయటపడాలరా. రామ్దేవ్ బాబాని గుర్తు తెచ్చుకుని అందరూ ఊపిరి బిగబట్టండి రా. సాయిబాబాని గుర్తు తెచ్చుకుని ప్రయాణాలు కూడగట్టుకోండి రా. హుసేన్ బోల్ట్ ని గుర్తు తెచ్చుకుని అందరూ రన్నింగ్ స్టార్ట్ చేయండి రా. Yes, 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 success. Yes. 1 minute. రే వీళ్ళ బల్స్ కొట్టుకోవట్లేదురా. వై? రే వీళ్ళ బల్స్ కూడా కొట్టుకోవట్లేదురా. అవునరా వీళ్ళ బల్స్ కూడా కొట్టుకోవట్లేదు. ఏమై ఉంటుంది? మనం బిర్యానీలో కలిపిన క్లోరోఫామ్ ఓవర్డోస్ అయ్యి ఐ థింక్ దే ఆర్ ఆల్ డెడ్ రా. వాట్ వాట్ వాట్? దొంగలందరూ చచ్చిపోయారా? 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 దొంగలందరూ చచ్చిపోయారా? ఇంతసేపు మా హౌస్లో అరెస్ట్ అయినందుకు మీ అందరికీ కాసేపు బెయిల్ ఇస్తున్నాం. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.
ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి లేదా 01122901 701కి మిస్ కాల్ ఇవ్వండి. స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తే చచ్చిపోతారంట. మీ పిల్లలు అనాథరైపోతారండి. అందరూ మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి. మనందరం కలిసి కరోనాని తరిమి కొడదాం. సార్, కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఇవ్వండి. మా మొగుడు తప్పిపోయారు సార్. ఫొటోస్ ఉన్నాయా? వీళ్ళు సిటీలోనే పేరు మోసిన తలకమాసిన దొంగలు కదా? అవును సార్, దొంగలే. దొంగ పోలీస్ ఆడటానికి వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు, పోలీసులతోనే ఆడుకునే దొంగలు. ఏ జాక్పాట్ తగిలి గోవా పోయి ఉంటారు, వస్తారు లేదండి. సార్, మా వాళ్ళకి జాకీ డ్రాయర్ దొరికినా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్. అలాంటిది జాక్పాట్ తగిలితే మాకు చెప్పకుండా ఉండరు సార్. ఏదో జరిగింది సార్. అవును సార్, వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు సార్. మణిరత్నం సార్, చిన్న నటరాజు రబ్బర్ మిస్సింగ్ కేసునైనా టేకప్ చేస్తాను కానీ ఈ నొటోరియస్ రాబర్స్ మిస్సింగ్ కేసును మాత్రం టేకప్ చేయను. ఎందుకు చేయరు సార్? మీరు గనక మా కేసు టేకప్ చేయకపోతే మేమందరం స్టేషన్ బయట కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం సార్. చేసుకోండి. సార్, సార్, సార్. మా సారబాడి స్టేషన్లో ఉన్న మైండ్ మాత్రం డిప్రెషన్లో ఉంది. ఆయన డిమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతున్నారు. నేను ఆయన కూల్ చేస్తాను, మీరు ఉండండి. మణిరత్నం, పాము పుట్టలో ఉన్నప్పుడు పట్టుకోవాలయ్యా, చెట్టు మీద ఉన్నప్పుడు కాదు. అలాగే దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకోవాలి, ఇలా తప్పిపోయినప్పుడు కాదు. సార్, సరే పట్టుకున్నామే అనుకో, రేపొద్దున్నే పేపర్లన్నింటిలోనూ దొంగల్ని కాపాడిన ఎస్ఐ అని పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తారు. ఉన్న పరువు కాస్త మూసీలో కలిసిపోతుంది. అసలే డిమోషన్తో ట్రాన్స్ఫర్లో ఉన్నాం, ఇది అవసరమా చెప్పు మనకి. సార్, ఇప్పటి వరకు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్లే చూశారు. వాళ్ళు కానీ దీక్ష చేస్తే ఫస్ట్ టైం సస్పెన్షన్ చూస్తారు. మణిరత్నం, శ్రీనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 78, ఫ్లాట్ నెంబర్ 23లో సాంబా సెల్ ఫోన్ లాస్ట్ సిగ్నల్ చూపిస్తుంది సార్. ఆ మిగతా వాళ్ళ సెల్ ఫోన్ కూడా ట్రాక్ చేయండి. సార్, అదే అడ్రస్లో అందరు సెల్ ఫోన్ సిగ్నల్ చూపిస్తున్నాయి సార్. దానికి ఒక జూమ్ కొట్టు. డెవిల్స్ ఇన్సైడ్, బీ కేర్ఫుల్. ఏంటి ఇది? ఆ బోర్డు ఏంటి? ఓ అదా, పిల్లలు ఏదో సరదాగా రాసుకున్నారు సార్. ఈ ఇల్లు ఎవరిది? సన్ ఫార్మా కంపెనీ ఎండి రఘురామ్ గారిది సార్. నువ్వెవరు? నేను వాళ్ళ బామ్మర్దినండి. ఉన్నాడా లోపల? ఉన్నాడు సార్. పద. అలాగే, నేను వస్తాను. ఒకసారి లైన్లో ఉండు. చెప్పండి. మీ ఇంటికి ఎవరన్నా దొంగలు వచ్చారా? వాట్? అదే సార్, మీ ఇంటికి ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడుగుతున్నాను. మీ ఇంటికి చుట్టాలు ఏమైనా వచ్చారా అన్నట్టు అడుగుతారేంటి సార్? దొంగలు ఏమైనా వస్తే మేమే ఫోన్ చేస్తాం కదా. పాయింట్ అయ్యా మణిరత్నం, నోట్ చేసుకో. ఓకే సార్. ఇంతేనా? ఇంకేమన్నా అడగాల? కొంచెం టెన్షన్లో ఉన్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. నథింగ్ సార్, పద. అలాగే సార్. హలో, ఏం లేదు. రే, పైకి వెళ్ళి చూద్దాం, పద. ఇందుకేనే ఈ కేసు టేకప్ చేయను. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు కూడా ప్రశాంతంగా ఉండవు. సారీ సార్. సార్, సాంబా సెల్ ఫోన్ సిగ్నల్ అయితే ఇక్కడే చూపిస్తుంది సార్. అంటే ఈ 400 మీటర్ సరౌండింగ్ ఏరియాలో దొంగలు ఏదో ఒక ఇంట్లో ఉండే ఉంటారు సార్.
అంటే ఇప్పుడు ఈ 400 మీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళందరితో నన్ను తిట్టించుకోమంటావు. అదిగా సార్. ఎక్కువ ఇవ్వండి. ఓకే సార్. పదండి. ఇలా అవుతుందని నువ్వే ఎక్స్పెక్ట్ చేయలేదు కదరా. పిల్లలకి ఎలా ఉంది? కొంచెం సీరియస్గానే ఉందిరా. చరణ్కి చే డిస్లోకేట్ అయ్యి ఫ్రాక్చర్ అయింది. హెవీగా పెయిన్ ఫీల్ అవుతున్నాడు రా. చిన్న పిల్లడ్రా, చేయి విరిచేశారా. వీష్ణానేమో కాలు మీద కాలేసి తొక్కారా. చాలా బ్లడ్ పోయింది పాపం. అది కాలు కింద పెట్టి నడవలేకపోతుందిరా. అరే నేనే నా పిల్లల మీద ఎప్పుడు చెయ్యత్తలేదురా. చాలా బాధగా ఉందిరా. ఐ అండర్స్టాండ్. జానుని పిల్లల్ని తీసుకుని సాయంత్రం వస్తా. ఓకే డాడీ, చరణ్ వీక్షణకి ఎలా ఉందంటే డాడీ? కొంచెం సీరియస్గా ఉందంటమ్మా. డాడీ, మనం వాళ్ళని చూడడానికి ఎప్పుడు వెళ్తున్నాం డాడీ? ఫ్యాక్టరీ నుంచి రాగానే సాయంత్రం వెళ్దాం. డాడీ ఇప్పుడే వెళ్దాం డాడీ. ఇప్పుడు వెళ్తే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సాయంత్రం వెళ్దాం. డాడీ ఇప్పుడే వెళ్దాం డాడీ. సరే మీరు రెడీ అవ్వండి, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య, చరణ్కి వీక్షణకి ఏమైనా అవ్వాలి, దొంగల డెడ్ బాడీలు కూడా దొరకకుండా చేస్తా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మమ్మీ డాడీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంకో ఆప్షన్ లేదు కదా. మనం దొంగల్ని చంపేసామని పోలీసులు మనల్ని జైలుకి తీసుకెళ్తే? జైలు అంటే ఏంటి? జైలు అంటే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ చాలా మంది పోలీసులు రౌడీలను, గూండాలను, మర్డర్ చేసిన వాళ్ళను, ఇలాంటి దొంగలను జైల్లో వేసి కొడతారు. సినిమాల్లో చూపిస్తారు కదా, మర్డర్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 14 years జైల్లో పెడతారు. 14 years? మన అక్కడ స్వీట్లు, కేక్లు, క్యాండీస్లు ఉంటాయా? ఏయ్ ఆపండి. బిర్యానీలో క్లోరోఫామ్ కలిపింది నేనే కాబట్టి వీళ్ళని చంపానని పోలీసులతో నేనే చెప్తాను. అప్పుడు వాళ్ళని ఒక్కడనే జైల్లో వేస్తారు. మరి పాన్లో కూడా ఫలిత్ క్లోరోఫామ్ కలిపాడు కదా. అది కూడా నేనే కలిపానని చెప్తాను కానీ. అరే నువ్వు జైల్లో ఉంటే నేను బయట ఎలా ఉంటాను రా? నేను కూడా నీతో పాటే వస్తాను రా. ఆపండి. వాళ్ళు చచ్చిపోయారని ఎలా ఫిక్స్ అవుతున్నారు? వాళ్ళు పల్స్ కొట్టుకోవట్లే కదరా. అసలు నీకు పల్స్ చూడడం వచ్చా? హలో, మా డాడీ డాక్టర్. మీ డాడీ డాక్టర్, నువ్వు కాదు. అన్నయ్య, మన ఇంట్లో పల్స్ మీటర్ ఉందిగా, తెచ్చి చూడు.